ప్రభాకర్ గారు రాసిన కథనంలో ఆయన లేవనెత్తినటువంటి కీలకమైన అంశాల్లో రెండు ప్రధాన అంశాలు ఉన్నాయి. ఒకటి ఫామ్ 17A పోలింగ్ ఓట్లు, రెండోది ఫామ్ 20 కౌంటెడ్ ఓట్స్. రెండిటికి వ్యత్యాసం 12.5% ఉందన్నారు. ఒకటి అంటే పోలింగ్ ఓట్ల కన్నా అదనంగా 12.5% ఓట్లు అదనంగా లెక్కించారు. అది ఎలా సాధ్యమన్నది ఈసీ ఆన్సర్ చేయలేదు. రెండవది రాత్రి 11:45 నుంచి తెల్లవారుజామున 2 గంటలకి మధ్యలో ఏకంగా 17,19,000 ఓట్లు పోలైనాయి. అది కూడా 3,500 పోలింగ్ బూత్స్లో. అంటే ఒక్కొక్క పోలింగ్ బూత్లో ఆ టైంలో ఆ 2 గంటల 15 నిమిషాల్లో 490 ఎన్నో ఓట్లు పోలై ఉండాలి. అంటే నిమిషానికి 4 ఓట్లు. ఎలా సాధ్యం? ఒకటి. రెండవది అసలు నిజంగా అర్ధరాత్రి 12 తర్వాత ఎక్కడైనా రాష్ట్రంలో పోలింగ్ బూత్లో ఆ స్థాయిలో 500 మంది 400 అంటే చాలా ఎక్కువ నెంబర్. 800 900 ఉంటాయి పోలింగ్ ఒక్కొక్క పోలింగ్ బూత్లో ఓట్లు, అంతే కదండి. అటువంటిప్పుడు దాదాపు సగం మంది ఆ టైంలో వెయిట్ చేస్తున్నారు అంటే అది అబ్నార్మల్. కాబట్టి ఖచ్చితంగా మరుసటి రోజు మీడియాలో వచ్చి ఉండేది కదా ఆ విజువల్ కానీ ఆ క్లిప్పింగ్ కానీ. బట్ ఇట్ వాజ్ నాట్ దేర్. అంటే ఆ స్థాయిలో మేనేజ్ చేయటం ఒక ఎత్తు అయితే మనం గమనించాలండి. అసలు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు? ఒక 15-20 రోజులు అనేది ఈ ప్రపంచంలో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితులు వచ్చినాయి. తర్వాత ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చు అని చెప్పేసి ఎంతమంది చెప్పారండి, ఏమండి? తర్వాత అసలు అమెరికా లాంటి ప్రజాస్వామ్యం ఉన్నటువంటి దేశమే పోస్టల్ బ్యాలెట్లు ఈనాటికి వేస్తాం. పోస్టల్ బ్యాలెట్ల ద్వారా వాళ్ళు ఎలక్షన్లు నడిపించుకుంటా ఉన్నారు. తర్వాత మొన్న ఈ మధ్య రాఘవ్ చద్దా గారు ఎంపీ గారు ఒక మాట అన్నాడండి, అది పర్ఫెక్ట్ సూట్ అవుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఆయన ఏమన్నా అంటే ఇప్పుడు మనం ఓటు వేయాలి అని అంటే వేలుముద్ర పెట్టండి అంటే మన వేలుముద్ర వేస్తేనే ఆధార్ కార్డుతో పాటు మన వేలుముద్ర ఉంటేనే ఆ మిషన్ మనల్ని ఆ ఓటుని వ్యాలిడ్ చేయగలగాలి అనేదాన్ని తీసుకోవాలి. అది తిరిగి మళ్ళీ ఆ పోస్టల్ బ్యాలెట్ ఆ బ్యాలెట్ పేపర్ యొక్క విధానాన్ని, పాత విధానాన్ని తీసుకురావాలి. అవి వస్తేనే న్యాయం జరుగుద్దేమని అనేటువంటి పరిస్థితికి ఇవాళ వెళ్ళిపోవటం అనేది తప్పు అయితే సార్ తీసుకురావాల్సిందే. ఒకవేళ ఇది తప్పు అయితే ఈసీ ఇవాళకైనా సరే అసలు మా దగ్గర డాటా లేదు, మేము ఇవ్వము, అసలు మేము సమాధానమే చెప్పము అని అంటూ ఉంటే ప్రతి ఒక్కరికి డౌట్ కలుగుతూ ఉంది కదండి, అనుమానం కలుగుతూ ఉంది కదా. అంటే ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు బలం ఉన్న వ్యక్తులు, వ్యవస్థలను మేనేజ్ చేయగలిగినటువంటి వ్యక్తులే అన్ని ఎన్నికలు గెలుస్తూనే ఉంటారు. ఇది తప్పు. ఇది ఖచ్చితంగా కట్టడి పడాల్సిందే.